లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో ప్రతిపక్షాలకు ఏదైతే సభలో రచ్చ చేయాలనుకున్నారో, రాద్ధాంతం చేయాలనుకున్నారో ప్రతిపక్షాలకు ఒక చెంపపెట్టు లాంటి సమాధానం వచ్చినట్టయింది. నిజానికి ఇది వీగిపోతుందనేటువంటి విషయం ప్రతిపక్షాలకు ముందే తెలుసు, సంఖ్యాబలం లేదు అనేటువంటి విషయం కూడా తెలుసు. కేవలం హెడ్లైన్స్ క్యాప్చర్ చేయడం కోసం దేశవ్యాప్తంగా ఇక్కడ ఏదో అప్రజాస్వామిక పద్ధతుల్లో సభలో ఏదో జరుగుతోందనేటువంటి విషయాన్ని ఒక రాంగ్ నెరేటివ్ సెట్ చేయడానికి ప్రతిపక్షం చేసినటువంటి కుట్రగానే దీన్ని భావించాలి. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు ఒక 3 సార్లు జరిగాయి. 3 సార్లు కూడా వీగిపోయింది, అవిశ్వాస తీర్మానం నెగ్గలేదు. మనం చెప్పుకుంటే ఒకసారి చూద్దాం. గతంలో 1954లో ఒకసారి మొట్టమొదటి జీవి మాల్వాంకర్ మొట్టమొదటి లోక్సభ స్పీకర్, అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, అది కూడా వీగిపోయింది. తర్వాత 1966లో ఒకసారి హుకుమ్ సింగ్ అప్పటి స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, అది కూడా వీగిపోయింది. తర్వాత 1987లో లాస్ట్ టైం అది బలరాం జక్కర్ పైన అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగింది, ఇప్పుడు కూడా వీగిపోయింది. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ లోక్సభ స్పీకర్ కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ ద్వారా తప్పించడం జరగలేదు. కేవలం ఏంటంటే తమ యొక్క నిరసనను తెలియజేయడానికి ప్రతిపక్షాలు ప్రయోగించేటువంటి ఒక అస్త్రంగానే దీన్ని చూడాలి తప్పితే అంతకుమించి మాకు సమయం ఇవ్వడం లేదని చెప్తే దానికి అమిత్ షా గారు చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇచ్చారు. మా బీజేపీ ఎంపీల కంటే కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. తర్వాత స్పీకర్ కూడా స్పందించారు తాజాగా. అంటే గురువారం రోజున స్పీకర్ కూడా స్పందించారు. మైక్ని కంట్రోల్ చేసేటువంటి పవర్ నా దగ్గర లేదు, ఎవరి మైక్ని నేను కట్ చేయడం లేదు, అందరికీ ఈక్వల్గా వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి వాళ్ళకి సమయాన్ని కేటాయించడం జరుగుతోందని చెప్పి స్పీకర్ ఓం బిర్లా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే అమిత్ షా గారు కూడా దీనికి సవాల్ విసిరారు. సరే, స్పీకర్ పైన మీరు అవిశ్వాసం పెట్టారు, మీరు మోదీపై అవిశ్వాసాన్ని పెట్టగలరా? మీకు ఆ గట్స్ ఉన్నాయా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రధాని మోదీపై నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టండి, మా తడాకాయి అంటూ చూపిస్తామని చెప్పి ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. అలాగే ఈ సందర్భంగా పార్లమెంటులో రాహుల్ గాంధీ అటెండెన్స్ ఏంటి 17th లోక్సభ సమావేశాల సందర్భంగా అంటే ఇప్పుడే కాదు, గతంలో ఆయన ట్రాక్ రికార్డ్ చూసుకున్నా కూడా కేవలం 50% మాత్రమే రాహుల్ గాంధీ అటెండెన్స్ ఉంటుంది. అంటే 100 రోజులు సభ జరిగితే అందులో కేవలం ఒక 40 రోజులు 50 రోజులు మాత్రమే ఆయన సభకు హాజరవుతారు. మిగిలిన సమయాల్లో డుమ్మా కొట్టడం జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి చర్చలు జరిగేటువంటి సమయాల్లో కూడా రాహుల్ గాంధీ విదేశీ పర్యటన గురించి కూడా అమిత్ షా ప్రస్తావించారు. దీంతో ప్రతిపక్షాల గొంతు మోగిపోయింది. తిరిగి ఆన్సర్ చెప్పడానికి కూడా వాళ్ళ దగ్గర ఏం లేదు. దాంతో వాకౌట్ చేయడము, లేకపోతే ప్లకార్డులు ప్రదర్శించడము, ఇవే చేస్తూ ఉంటాయి. సమాధానం లేనప్పుడు రభస చేయడము, రచ్చ చేయడమే ప్రతిపక్షాల ఉద్దేశంగా కనబడుతుంది. ఈవెన్ కిరణ్ రిజిజు కూడా అది చెప్పారు. నా రాజకీయ జీవితంలో ఇంత వరస్ట్ అపోజిషన్ పార్టీని ఇంతవరకు నేను చూడలేదని చెప్పి కూడా ఆయన కూడా చెప్పారు. సో ఫస్ట్ ఈవెన్ అనురాగ్ ఠాకూర్ కానీ, తేజస్వి సూర్య కానీ, అమిత్ షా కానీ ఇదే ప్రస్తావించారు. ఫస్ట్ మీరు సభకు రండి, తర్వాత మీరు సభా సమయాన్ని గురించి వీటి గురించి మాట్లాడండి అని చెప్పి ప్రతిపక్షాలకు ఒక ఘాటైనటువంటి హెచ్చరిక చేశారు బీజేపీ నేతలు.